హలో అండి, నేను డాక్టర్ యశస్వి, కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్, అమెరికన్ కిడ్నీ ఇన్స్టిట్యూట్, విజయవాడ. మాన్సారో అనే డ్రగ్ ఎవరిలో ఇవ్వకూడదు అనే దాని గురించి తెలుసుకుందాము. చిన్న పిల్లల్లో టైప్ 1 డయాబెటీస్ లో ఇంకా ఇది అప్రూవ్ అవ్వలేదు. ప్రెగ్నెంట్ ఫీమేల్స్ లో, బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్స్ లో కూడా ఇది కాంట్రా ఇండికేటెడ్. అలాగే ముందుగానే సీరియస్ జిఐ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న వాళ్ళు, అంటే ముందుగానే గ్యాస్ట్రైటిస్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, జిఐ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో కూడా ఈ డ్రగ్ అవాయిడ్ చేస్తే మంచిది. లివర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో, కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళలో కూడా ఈ డ్రగ్ ఇవ్వకూడదు. అలానే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ థైరాయిడ్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళలో కూడా ఈ డ్రగ్ అవాయిడ్ చేయాలి. దీంతో పాటు MEN2 సిండ్రోమ్స్ అంటే మల్టిపుల్ ఎండోక్రైన్ నియోప్లేసియా, ఎండోక్రైన్ క్యాన్సర్ కి సంబంధించిన హిస్టరీస్ ఉన్న వాళ్ళలో కూడా ఈ డ్రగ్ అవాయిడ్ చేయాలి. మూడ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళలో, అంటే డిప్రెషన్, సూసైడల్ థాట్స్ ఉన్న వాళ్ళలో కూడా అవాయిడ్ చేస్తే మంచిది. సో ఈ డ్రగ్ తీసుకుంటున్నప్పుడు చాలా మంది బరువు తగ్గుతారా అని అడుగుతూ ఉంటారండి. మనకి కంపెనీ ప్రకారం 20% ఆఫ్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ వెయిట్ రిడక్షన్ అనేది గమనించారు. సో మనం ఒక ప్లేట్ నిండా మీల్ తీసి పెట్టుకున్నప్పుడు కొంచెం తినగానే ఆకలి తగ్గినట్టు అనిపించినా, పొట్ట ఫుల్గా అనిపించినా, ఇంకా కంప్లీట్ మీల్ తినలేదు అని అనుకోకుండా అక్కడి వరకు ఎంతవరకు అయితే తినగలరో అంతవరకు తిని ఆపేసి, అలాగే డైలీ కనీసం 25 to 30 minutes వరకు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే డెఫినెట్ గా వెయిట్ లాస్ అనేది గమనిస్తారండి.